నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకుంటున్నారు. సమస్య ఏదైనా ప్రజా అవసరాలను తీర్చడంలో ఆయనది ముందడుగే. రాజమండ్రి నగరంలో మరొక ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగర నడిబొడ్డున ఉన్న వెజిటబుల్ మార్కెట్ ను బొమ్మూరుకు తరలిస్తూ జీవో జారీ చేయించారు. మార్కెట్ తరలింపుతో ఆ ప్రాంతం ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించినట్లే. వ్యాపారులు కూడా మార్కెట్ తరలింపునకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇక బొమ్మూరులో వెజిటబుల్ ఆరంభం లాంఛనమే. ప్రజా అవసరాల మేరకు నిర్ణయం తీసుకున్నామని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నగర పాలక సంస్థ సహకారంతో బొమ్మూరు మార్కెట్ కు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ నడిబొడ్డునున్న దాన్ని మార్చాలన్న ఆలోచన, మార్చాలన్న కళని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని. నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సివి మార్కెట్ తరలింపులోనే చొరవ తీసుకుంది, పరిష్కారం కూడా చూపించింది. ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు. దశాబ్దాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి. అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి. 2-3 దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలు కానీ కృషి చేశారు, కానీ సాధించలేకపోయారు. సాధించలేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి, పని అయిపోయింది కదా, ఏమిచ్చారు ఏటని అడిగారట. ఏమిచ్చారు ఏటని అడిగారట. గతంలోనే వీళ్ళకి తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి, గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం. బ్యాగులు కక్కుర్తిపడి కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం, వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తా ఉన్నాం. అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యేకని కంగారు పడుతున్నారు, ఉలిక్కి పడతా ఉన్నారు. బ్యాగులు కాదు, వాళ్ళ మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు, కార్మికులు ఆశీర్వదిస్తున్నారు. అదే మాకు
బ్యాగ్తో సమానం.